జననాయగన్, తెలుగులో జననాయకుడు. ఈ సినిమాకి ఇచ్చిన హైప్ చూసి అందులోని విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి ఖచ్చితంగా ఒక స్పెషల్ కంటెంట్ ఉంటుంది. సో ఒక థ్రిల్ ఎలిమెంట్ అయితే సినిమాలో ఉంటుంది. ఆ శ్రద్ధ అయితే విజయ్ తీసుకుంటాడని నేనైతే అనుకున్నా. కానీ ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థం కాల. భగవత్ కేసరి సినిమా లాగుందే, ఉంది కాదు. భగవత్ కేసరి సినిమా అని అలా దించేశారు అంతే. నార్మల్గా కాదు, పక్కా కాపీ అండి. సీన్ టు సీన్ కాపీ చేశాడు అనిపించింది నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత. సో దీనికి జననాయకని ఎందుకు పేరు పెట్టాడో నాకు అర్థం కాలేదు. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. రాజకీయాలు ఉంటాయి, చాలా చాలా రకరకాలు. ఇంకోటి ఏంటంటే తనను తాను ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు. అంటే తను జనాలకు ఏం చేయబోతున్నాడు, తన స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ కూడా సినిమాలో ఎక్కడో చోట పెడతాడు అనుకున్నా కానీ అవి ఏం కనిపించట్లా. నాకైతే భగవత్ కేసరికి కాపీ. సో దీనికి ఇంత హైప్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే మన జనాలకు ఆల్రెడీ భగవత్ కేసరి చూసేసాము, హిట్ చేసాము. దాంట్లో బాలకృష్ణ గారిని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేము. సో ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే మొన్నటి వరకు రాజా సాబ్కి జననాయకానికి ఖచ్చితంగా ఫైట్ ఉంటుంది అని అంత సీన్ లేదు. చూసేసిన సినిమాని మళ్ళీ తీసి తెలుగులో రిలీజ్ చేస్తే ఎవడు చూస్తాడు సాగు. ఇది సిచ్యువేషన్ అనమాట. ట్రైలర్ చూసిన తర్వాత నిజంగానే చాలామంది డిసప్పాయింట్ అయి ఉంటారు. ఎందుకంటే విజయ్కి కూడా తెలుగులో భీకరమైన ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎందుకంటే రీసెంట్గా కొన్ని పోస్టులలో చూసి నాకు అర్థమైంది. ఎందుకంటే విజయ్ పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు చాలామంది రివర్స్ అయినారన్నమాట. సో వాళ్ళకి కూడా కొంచెం బాధ కనిపించి ఉంటుంది. ఏంది మన అన్న చాలా హౌస్ పెట్టి జననాయకుడు అని పెట్టి ఏంటి భగవత్ కేసరిని దించేశాడు అని మక్కి బాగా కాపీ చేసి దించేశారు అంతే. సో జననాయకంలో ఏమీ లేదో నాకు అర్థమైంది. ఎందుకంటే జస్ట్ హైప్ ఇచ్చారు తప్ప హైప్ ఇచ్చినంత థ్రిల్లు, ఆ హైప్కి తగ్గ కంటెంటు సినిమాలో లేదు అని నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. సో మీలో ఎంతమందికి ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇది పక్కా భగవత్ కేసరికి పక్కా కాపీ సినిమా అని చెప్పి మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ ఇట్స్ డిసప్పాయింటెడ్ అనమాట. లాస్ట్ మూవీ అయ్యుండి మనకు తెలుసు విజయ్ అంటేనే బాలకృష్ణ కాపీ మూవీస్ తీస్తాడని. బాలకృష్ణ మూవీస్ అన్ని విజయ్ ఆల్రెడీ తమిళ్లో తీసేశాడు. ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి మూవీ రీడప్ అవుతుంది తెలుగులోకి. అలాంటప్పుడు సేమ్ మూవీ ఎవరో చూస్తారు తెలుగు అదే రోజున తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. ఆంధ్రాలో కూడా, ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ముందుకు వెళ్తే ఆల్రెడీ ట్రైలర్ చూసినారు, అందరూ క్లారిటీ వచ్చేసి ఉంటుంది మళ్ళీ ఏందరా అని. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. నేను చెప్పాలనుకుంది, నాకు అనిపించింది మీ ముందుకు తీసుకొచ్చా. మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. సో ప్రస్తుతానికి జై హింద్ శ్రీనివాస్ అని ఆఫ్తా.